భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్‌డే మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు రెండో వన్‌డే మ్యాచ్ గెలిచి, ఇక ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే ఈ సిరీస్‌ని కైవసం చేసేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 304 పరుగులకే ఆలౌట్ అయింది. 49.5 ఓవర్లలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ మొదలవ్వంగానే. బెన్ డకెట్, జోరో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో చాలా రాణించగా, లియామ్ లివింగ్‌స్టోన్ అలాగే జోస్ బట్లర్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఇక ఈ మ్యాచ్‌లో బౌలింగ్ గురించి చెప్పాలి అంటే రవీంద్ర జడేజా అద్దరగొట్టేశాడు. 3 కీలకమైన వికెట్లు తీసి వాళ్ళ ఒక పతనాన్ని శాసించాడు. షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీయగా, ఇక బ్యాటింగ్‌లో రారాజుగా మళ్ళీ హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగానే రోహిత్ శర్మ 119 పరుగులతో శతక్ కొట్టాడు. అయితే కేవలం రోహిత్ శర్మ మాత్రమే కాదు, తనకు తోడుగా శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ 44, 41తో అంటే కీలకమైన అదరగొట్టే అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. దాంతో 44.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసి కాదు 308 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయినప్పటికీ 4 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించిందనమాట. విరాట్ కోహ్లీ ఒక్కడు తప్ప మిగతా అందరూ కూడా రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జెమీ ఓవర్టన్ 2 వికెట్లు తీయగా మిగిలిన వాళ్ళందరూ తలా ఒక వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ సిక్సర్‌లతో విరుచుకుపడడంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసేసింది. పవర్ ప్లేలో రోహిత్ శర్మ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, తర్వాత శుభమన్ గిల్ 45 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 136 పరుగుల భాగస్వామ్యానికితో క్రీజ్‌లో పాతుకుపోయిన ఈ జోడీని ఓవర్టన్ విడదీశాడు. శుభ్మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన కవర్ డ్రైవ్‌తో బౌండరీ కొట్టినప్పటికీ ఆదిల్ రషీద్‌ను తన పెవిలియన్‌కి పంపించాడు. ఇక ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. ఆదిల్ రషీద్ వేసిన 26వ ఓవర్‌లో రెండో బంతి సిక్సర్ మలిచి 76 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు ఇది 32వ శతకం కాగా, దాదాపుగా 16 నెలల తర్వాత రోహిత్ మళ్ళీ సెంచరీ సాధించాడు. ఇక ఆ తర్వాత అంటే రోహిత్ ఔట్ అయిపోయిన తర్వాత అక్షర్ పటేల్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుకు నడిపించాడు. హాఫ్ సెంచరీ ముంగిట రనౌట్ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా గొప్పగా రాణించకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత అక్షర్ పటేల్, జడేజా సహాయంతో విజయ లాంఛనాన్ని పూర్తి చేసేసాడు.